గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. గైస్ నేనైతే ఈరోజు ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నా. అమ్మ, నేను, నాన్న ముగ్గురు కలిసి వెళ్ళబోతున్నాం. ఇంకా కొద్దిసేపు అయితే ఆటో వస్తుంది. ఆటో వచ్చాక మేమైతే ఆ ప్లేస్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తా. నేను అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయని విన్నాను. సో అందుకోసమని నాన్నకి తీసుకువెళ్తూ ఉన్నాను అనమాట, చూపించడానికి. యాక్చువల్లీ చూపించడానికి కాదు, అక్కడ ఫిజియోథెరపీ చేస్తారంట. సో అందుకోసమని నాన్నకైతే నేను తీసుకువెళ్తూ ఉన్నాను. అక్కడ రోబోటిక్స్తో ఫిజియోథెరపీ చేస్తారని అంటున్నారు. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అదంతా నేను చూస్తాను. చూసి కుదిరినట్లు అయితే కనుక నేను కొంచెం వీడియో తీస్తాను. Spending the night in Dixon, 60 odd miles from a plan. గాయ్స్ ఇక్కడి నుంచి మేమైతే రైట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం కదా. నేను ఆపోజిట్లో, ఇటువైపు అయితే నేను వెళ్ళాలి. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా లారీ వస్తున్నాయి కాబట్టి ఓకే. ఇండికేటర్స్ పదా ఎవరు లేదు. అక్రోస్ మేము Is it too late to learn to listen? Too late to be less a man? How many yesterdays are between us now? How many yesterdays are between us now? गाड़ी से बाबा पठा बेटा भले ना ଏବେ ଭଲ ହେଇଛି ନା, ଭଲ ଲାଗୁଛି ନା? Carried it on. Calling miles as we go. A line at a time, or a sad swan song. कोरबा तोर तो मरते कोरबा Offering up purple prose. ఫోటోలు కాదు, వీడియోలు చేస్తున్నాను అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కదా. And I'd find you if I could. కోకోమాకి బోలే ఎవరు కదిలించారు ఈడ కదిలిస్తే గాయస్ వీళ్ళు ఒక ఆట ఆడుతున్నారు, కోకోమా అంట. ఇది ఎక్కడ కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు? కోకోలమ్మ. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్. గాయస్ కదిలాడు అవుతుంది. కదిలాడు రే, ఇటు కదిలాడు రా. ఇటు కదిలాడు, అవుట్ అయ్యా. ఇటు అవుట్ అయిపోయాడు చైతన్య. నిఖిల్ వస్తున్నాడు చూడండి గాయస్. మీకు హాలిడేస్ ఎప్పటి నుంచి ఇస్తారు చెప్పు? ఎప్పటి నుంచి ఇస్తారు హాలిడేస్? हो रहा है, देखो कितना अच्छा लग रहा है देखने के लिए. पूरा जमीन में मज़ा आ रहा है देखने में. దీంతో కట్టేస్తావా? కట్టేస్తే టైట్గా ఉంటుందా?
గైస్ ఇక్కడ అమ్మ చూడండి బయట నుంచి చల్లని గాలి వెళ్ళడానికి అని చెప్పేసి ప్లానింగ్ చేస్తూ ఉంది ఇదంతా. కిటికీ నుంచి అవతల లోపలికి వెళ్ళడానికి. చల్లటి గాలి లోపలికి వెళ్తుందంట బయట నుంచి. మీరు కూడా ఇలానే ప్లాన్ చేయండి. బయట నుంచి అవుట్డోర్ నుంచి వచ్చే గాలి అంతా కూడాను లాక్కుంటూ ఇలాగా ఇంట్లోనికి వెళ్తుంది ఫ్యాన్ ఆన్ చేస్తే. ఇక్కడైతే ట్రై చేస్తూ ఉంది కింద పడుకొని ఉండడానికి. స్టూల్స్ పెట్టుంది, స్టూల్స్ ఇవన్నీ పెట్టి మేనేజ్ చేస్తుంది. ఫ్యాన్ స్విచ్ అయితే ఆన్ చేస్తుంది, ఇంకా ఫ్యాన్ తిరగడం స్టార్ట్ అయిపోయింది. రాకపోలి మా మమ్మీ ఫోన్ దీంట్లో పెట్టుంది. కోట్ రొక్స్ మిల్లా ఫోన్ దాంట్లో పెడతారు ఎవరైనా. ఇక్కడ దాకా బ్లాగ్ చూసారు కదా. మార్నింగ్ నేను నాన్నకి ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ తీసుకువెళ్ళాను అనమాట ఫిజియో చేయించడానికి. 22 కిలోమీటర్స్కి తీసుకెళ్ళడానికి 1200 అడిగారు. 1200 రూపీస్ ఎవ్రీ టైం. అంటే వాళ్ళకి డైలీ మనం తీసుకువెళ్ళామనేసి అనుకోండి, ప్రతిసారి కూడాను ఆటోలో తీసుకువెళ్తే 1200 రూపీస్ ఆటోకి ఇవ్వాల్సి ఉంటుంది. 1200 రూపీస్ అలా ఇవ్వడం కంటే ప్లానింగ్ ఏముంది అనేసి అంటే బైక్లో తీసుకెళ్దాం అనే ప్లానింగ్ అయితే ఉంది. బట్ బైక్లో ఆయన కూర్చుంటారా లేదా అనే విషయం చాలా డౌట్గానే ఉంది. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటనేసి అంటే స్టెబిలిటీ కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి ఆయనకి బైక్లో తీసుకువెళ్తే కూర్చోగలను, నేను ఉండగలను అనేసి అన్నారనేసి అంటే నెక్స్ట్ నుంచి బైక్లో తీసుకువెళ్దాం అనే ప్లానింగ్లోనైతే ఉన్నాను. ఆటోకి 1200 రూపీస్ ప్రతిసారి ఇవ్వాలి అనేసి అంటే మినిమం ఒక 1 వీక్లో 2 టైమ్స్ కానీ లేదంటే 3 టైమ్స్ కానీ తీసుకురమ్మని చెప్పారు. 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది కదా, సో అందుకోసమనే ఒక 2-3 టైమ్స్ తీసుకురమ్మన్నారు. అదే దగ్గరలో అయ్యింది అనేసి అనుకోండి, 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్లో ఉండుంటే మా సరౌండింగ్స్లో ఉండుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు డైలీ తీసుకురమ్మని చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ప్లానింగ్ ఏంటి తెలుసా, బైక్లో తీసుకెళ్దాం అనేసి అనుకుంటున్నాను. ఈరోజు ఆటో ఆయన ఎవరైతే వచ్చారో ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, నాన్నకు కూడా బాగా పరిచయం కాబట్టి 800 రూపీస్ ఇచ్చి మేనేజ్ చేశాను. కానీ ప్రతిసారి 800 రూపీస్ ఇస్తామనేసి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, నాకైతే తెలియదు. కాకపోతే ఆటోలో 800 రూపీస్ ఇవ్వడం కూడా మనం వెళ్ళేసారంతా చాలా ఎక్కువగానే నాకు అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే హెల్త్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. హెల్త్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటే ఏదైనా కానీ మీకు రావాల్సినవి ఏవైనా ఉంటే, ఒకవేళ అంటే అనకూడదు, కాకపోతే ఏంటంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావాల్సి ఉంటే కొంచెం లేట్ అవుతాయి. రావడం అయితే మానవు, బట్ ఏంటంటే కొంచెం లేట్ అవుతాయి అనమాట. అంతలో మనం ఏదైనా అడ్వాన్స్డ్గా మనకి తెలిసినట్లయితే కొంచెం ఉండేటప్పుడే మనం రికవరీ అయిపోవచ్చు అనమాట. మన ఫైనాన్షియల్గా కానీ లేదంటే హెల్త్ పరంగా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాదు కొంచెం లేట్ చేస్తాను అనేసి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే వాళ్ళ హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారో, మనీ కంటే ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సింది హెల్త్కే. హెల్త్ చాలా జాగ్రత్తగా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎంతో కొంత బయటకు వెళ్తే సంపాదించుకోగలుగుతారు. హెల్తే బాగాలేదనేసి అంటే మీ హ్యాండ్ కానీ లెగ్ కానీ లేదనేసి అంటే మీ ఆరోగ్యం బాగాలేదు, ఏది కరెక్ట్గా లేదు అనేసి అంటే మన అవయవాలు మన కంట్రోల్లో లేవు అనేసి అంటే మనం ఏ పని చేయలేము, ఇంకా మన కిందే వేరే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. సో హెల్త్ పరంగా మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి గాయ్స్.